డేటాతోని అది అది దాన్ని చెప్పలేం కదా మనము. ఒకరోజు డేటా తీసుకొని అట్లా మనం మాట్లాడలేం కదా. అంటే వచ్చినట్టు ఒక్కరోజు కాదు, వారం రోజులకు చెప్పాడు. మీరు వాళ్ళతో మాట్లాడండి, ఎల్నినో గురించి వాళ్ళతో మాట్లాడినాక అప్పుడు డిస్కషన్ రండి. కాదండి, ఎల్నినో అనేది ఇప్పుడు మనకు గోదావరి. మీరు భద్రాచలం కొట్టుకపోతుందా వెంకటరమణ గారు? భద్రాచలం కొట్టుకపోద్దా? హాఫ్ టీఎంసీ నేను చెప్తున్నాను ప్రకాష్ గారు, ఒక మాట వినండి. హాఫ్ టీఎంసీ మాట్లాడతలేండి నేను. డ్యామ్ బ్రేక్ అనాలిసిస్ అని మీరు ఒక వర్డ్, దానికి ఒక రిపోర్టు మీరు వినుంటారు, చూసుంటారు. నేనైతే నా దగ్గర ఉన్నది. పోలవరంకి ఏ ప్రాజెక్ట్ కైనా డ్యామ్ బ్రేక్ అనాలిసిస్ అని ఒకటి ఉంటుంది. డ్యామ్ బ్రేక్ పోలవరం చూపెడతారా? అట్లా కాదు, పోలవరం చూపెడతారా? పోలవరం డ్యామ్ బ్రేక్ అనాలిసిస్ రిపోర్ట్ ఉంటే చూపెడతారా మీరు? పోలవరం లేదు, కావాలంటే పోలవరం లేదు. హలో ప్రకాశ్ అన్న, నేను నా ఉన్నది కాబట్టి చెప్తున్నా. నేను 36 లక్షల క్యూసెక్లకి డ్యామ్ బ్రేక్ అనాలిసిస్ వాళ్ళు చేయించారు. మనకు మేడిగడ్డకు చేయించలేదు, కానీ దాన్ని చేయిస్తేనే డిపిఆర్ ఇస్తామంటేనే తర్వాత చేయించారు. 50 లక్షల క్యూసెక్లకు పోలవరంకు రివైడ్ చేశారు దాన్ని. అయితే నేను మేడిగడ్డ గురించి మాట్లాడతలేనండి. పర్పస్ ఏంటంటే ప్రకాశ్ అన్న తెలుసు కానీ ఇప్పుడు దాని గురించి ఎందుకు టాపిక్ డైవర్ట్ చేయకండి వెంకటరమణ గారు. మేడిగడ్డ ఇష్యూ కాదు ఇప్పుడు. ఒక నిమిషం, మేడిగడ్డ ఇష్యూ కాదు, మేడిగడ్డ డిస్కషన్ లేదు కదా. మేడిగడ్డ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? భరత్ గారు చెప్పండి. మన డిస్కషన్ అన్నారం మీద, మేడిగడ్డ మీద కాదు. డ్యామ్ తెగుతుందా అని మీరు అన్నారు. డ్యామ్ బ్రేక్ అనాలిసిస్ అంటే డ్యామ్ తెగితే ఏమవుతుంది అనేదే డ్యామ్ బ్రేక్ అనాలిసిస్ లో ఉంటది. డ్యామ్ తెగడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే డ్యామును మనము ఇట్లనే ఉంచుకున్నట్లయితే 26 లక్షల క్యూసెక్లు కాదు, ఇంకా ఎక్కువ నీళ్లు వచ్చినాయి. అక్కడ అప్పుడు 26 లక్షలు రాలేదు. అక్కడ కింద పోలవరం ఉన్న 26 లక్షలు వచ్చినాయి. ఇక్కడ దాదాపు 30 లక్షల క్యూసెక్ల వరకు వచ్చినాయి. ఇవి మనకు కరెక్ట్ గా దాన్ని ఎస్టిమేట్ చేయలేదు. ఇక్కడ ఇంకా రావడానికి అవకాశం ఉన్నది. మీరు ఒక్క నిమిషం ఆగండి. రాంప్రసాద్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఓన్లీ 8 టీఎంసీలు ఎత్తిపోయండి అన్నాడు. ఎందుకంటే కంటిన్యూగా వచ్చిన కొద్దీ మనం ఎత్తిపోద్దాము, కొంత అన్న మనకు ఉపయోగపడుతుంది ఆ వాటర్ అని అన్నాడు. ఒకవేళ 8 టీఎంసీలకు అన్నారం డ్యామ్ దేవుతుందని మీరు అనుకుంటే మీ నాలెడ్జ్కి జోహార్లు. రెండవది ఏంటంటే ఒక హాఫ్ టీఎంసీ, నేను 8 టీఎంసీలు అంటలేను. నేను డ్యామ్ బ్రేక్ అనాలిసిస్ చేసేలా చేయలేదా అనేది ఇప్పుడు ఇష్యూ కాదు. కనీసం లీకేజ్ ఉందా లేదా తెలుసుకోవడానికి ఒక హాఫ్ టీఎంసీ ఎత్తితే పంపులన్నా పనిచేస్తాయి కదా. ఆ పంపులు 2.5 సంవత్సరాల నుంచి మూగపోయినాయి. మీకు తెలియదా? మీరు ఇంజనీర్, పంపులు ఆన్ చేయకపోతే బేరింగులు పాడైతే అని తెలియదా? మీరు కేసీఆర్ మీద ఒక్క నిమిషం, మీరు ఎప్పుడైనా టీఆర్ఎస్ ప్రతినిధి ఉన్నప్పుడు బురద చల్లండి, కేసీఆర్ ను బండబూతులు తిట్టండి, నాకు ఇబ్బంది లేదు. నేను అనేది ఏంటంటే ఒక ఇంటెలెక్చువల్ డిస్కషన్ లో మీరు ఒక ఇంజనీర్ వచ్చి మీరు ఇటువంటి మాటలు మాట్లాడదండి. మీరు వెంకటరమణ గారు ఎప్పుడు నేను అనేది బ్రేక్ అనాలిసిస్ గురించి, ఇప్పుడు మేడిగడ్డ గురించి డిస్కషన్ కాదు కదా ఇది. అన్నారంలో నీళ్లు, ఒక నిమిషం, అన్నారంలో నీళ్లు ఒక హాఫ్ టీఎంసీ స్టోర్ చేస్తే ఏం నష్టం జరుగుతుందో మీరు నాకు చెప్పండి. నేనేమంటున్నా అంటే 2 ప్రయోజనాలు ఉంటాయి. ఒకటేమో లీకేజ్ ఉన్నదా లేదా చెక్ చేసుకోవడానికి వీలైతే ట్రయల్ రన్ చేస్తే. రెండవది పంపులు ఏవైతే ఇప్పటిదాకా ఆన్ చేయలేదో ఎన్ని పనిచేస్తున్నాయి, ఎన్ని రిపేర్కి వస్తున్నాయి, అందులో ఏమన్నా ఆన్ చేయడం వల్ల కొంత మనకు సర్వీస్ అనేది ఎక్కువ ఇస్తాయి పంపులు. ఈ చిన్న పని చేయడానికి ఇప్పుడు నేను చెప్పిన దాని మీద మీ అభ్యంతరం ఏమైనా ఉంటే చెప్పండి. ఒక హాఫ్ టీఎంసీకి డ్యామ్ కొట్టుకపోతుందా? రెండవది లీకేజీలు ఉంటే తెలుస్తుంది కదా. ప్రకాష్ గారు చెప్పండి శరత్ గారు. సార్ ఇప్పుడు ఒక్క విషయం సార్, ముఖ్యమంత్రికి నౌ దేర్ ఇస్ రైవల్ ఒపీనియన్ అవైలబుల్ బిఫోర్ హిమ్ కదా. అంటే వీళ్ళు అడగకుండానే కొన్ని సోలిసిటీ గా కొన్ని ఒపీనియన్స్ ఇచ్చినారు కదా. ముఖ్యమంత్రి ఎక్స్పర్ట్స్ తో ఒక మీటింగ్ పెట్టేసేసి వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ది సిచ్యువేషన్ అని ఎందుకు అసెస్ చేయడు సార్? పెట్టారు కదా ఆల్రెడీ, మొన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ముందు మీటింగ్ పెట్టినట్టున్నారు సార్. క్వశ్చన్ పైన సార్, అది క్లోజ్డ్ సర్క్యూట్ తోటి పెట్టలేదంటే ముఖ్యమంత్రి మాటలకు భయపడి ఎవ్వరు వాస్తవం చెప్పే ధైర్యం చేయట్లేదు సార్. అది ప్రాబ్లం. ఇప్పుడు పుట్టిగానే శ్యామ్ ప్రసాద్ రెడ్డిని బెల్ట్ తో కొడతా, జైల్లో పెట్టకపోతే నేను చేసిన అది ఇది అని మాట్లాడే అట్లా అది ఉంటుంది సార్. దట్ ఈస్ నాట్ ది వే హౌ టు ఎక్స్ట్రాక్ట్ అన్ ఒపీనియన్. ఒక పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లోపల పెట్టి ఒపీనియన్ తీసుకోవాలి అందరితో.